ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా? సో మనకి ఈ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ వస్తే ఇంగ్లీష్లో అన్ని టాపిక్స్ ఈజీ అయిపోతాయి. అన్ని టాపిక్స్, ఏ టాపిక్ అయినా సరే, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అయినా సరే, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే చాలా 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 ఈజీ అయిపోతుంది ఈ టాపిక్ వస్తే. ఆ టాపిక్ ఏంటో తెలుసా? టెన్సెస్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది టెన్సెస్ టాపిక్. అసలు ఈ టెన్సెస్ టాపిక్ని చాలామంది ఏదో కాంప్లికేటెడ్ అనుకుంటారు. అంటే టెన్సెస్ స్ట్రక్చర్స్ కానీ, టెన్స్ ఏ టెన్స్ ఎక్కడ యూజ్ చేయాలి అని, హ్యావ్ తర్వాత V3నా, హ్యాస్ తర్వాత V3నా, ఆమీసా ప్లస్ V4 స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి చాలామందికి నేర్చుకునేటప్పుడు. కానీ టెన్సెస్ అనేది నా క్లాసెస్ ప్రకారం అయితే టెన్సెస్ అనేది అన్నిటికంటే ఈజీ టాపిక్, కన్ఫ్యూజన్ లేకుండా ఉండే టాపిక్ టెన్సెస్ యాజ్ పర్ మై క్లాసెస్, ఓకేనా? చాలామంది ఏంటంటే ఈ టెన్సెస్ని ఎట్లా చూస్తారంటే స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు బట్టి పడతారు. మొత్తం బయట చెప్పే వాళ్ళు కూడా ఎట్లనే చెప్తారు, బట్టి పట్టిస్తారు. సింపుల్ ప్రెజెంట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ ఫ్యూచర్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్లా చెప్తూనే ఉంటారు. స్ట్రక్చర్లు బట్టి పట్టండి అని చెప్తారు. కానీ మన క్లాసులో బట్టి పట్టే విధానం అస్సలే ఉండదు. స్ట్రక్చర్స్ దగ్గర ఏ టాపిక్ అయినా సరే బట్టి పట్టే విధానం ఉండదు. మీకు ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పాను, వర్బ్ అనే కాన్సెప్ట్ ఒక్కటి వస్తే ఇక్కడ మనకు ఈ టెన్సెస్ స్ట్రక్చర్స్ 5 నిమిషాలు నేర్చుకుంటారు మీరు సింపుల్గా. మీకు ఆ కాన్సెప్ట్ చెప్తాను ఎట్లా నేర్చుకుంటారో, అది మీకు ఈజీ అయిపోతుందమ్మ. కాబట్టి సో మీకు బట్టి పట్టే విధానం అస్సలు ఉండదు, ఓకేనా? సో మీకు ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో టెన్సెస్ స్ట్రక్చర్స్ని మీ అంతలో మీరే రాసుకుంటారు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. మీరు నాకు టైం ఇవ్వాలి అంతే. ఒకటే చెప్తున్నా కదా, జాబు ఈజీగా తొందరగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేర్చుకునేటప్పుడే టైం ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీ. అక్కడ హరీబరీగా నేర్చుకున్నారు అనుకోండి వేస్ట్. బేసిక్ లెవెల్ నుండి లో లెవెల్ని అర్థం చేసుకోండి, మీకు ఈ టాపిక్స్ అనేవి అన్నీ ఈజీ అయిపోతాయి. చాలామంది ఏంటంటే అసలు బేసిక్స్ అర్థం చేసుకోకుండా, సరిగ్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా పట్టుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది ఇంగ్లీష్ అంటే. అందుకే ఇంగ్లీష్ అని చెప్పిన కదా, ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే హార్డ్ సబ్జెక్ట్. ఎప్పుడు మీరు ఒక వే ఫాలో కాకపోతే, ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ మీరు ప్రాపర్ వే ఫాలో అయినప్పుడు మాత్రమే, ఓకేనా? సో నేను ఏదైతే వేలో చెప్తున్నానో అదే వే ఫాలో కండి, సింపుల్గా, యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకేనా? సో మనము స్టార్ట్ చేద్దాం టెన్సెస్ టాపిక్. రైట్, చూడండి ఇక్కడ టెన్సెస్ అనగానే చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ప్రతి ఒక్కరు మనకి ఇందులో ఇంపార్టెంటే అమ్మ, జాగ్రత్తగా వినండి. రైట్, చూడండి ఇక్కడ మనకు సో టాపిక్ ఏంటి చెప్పండి. సో టాపిక్ ఏంటిది అంటే టెన్సెస్ అమ్మ. టాపిక్ ఏంటిది మనకు? టెన్సెస్ అనే టాపిక్. ఫస్ట్ మీకు చెప్పాను టాపిక్ అప్రోచ్ చెప్పాను కదా, ఒక టాపిక్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అర్థం కావాలి అంటే అసలు ఈ టాపిక్ ఎందుకు అవసరం, వై, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటిది, వాట్స్ ద యూజ్ ఆఫ్ ది టాపిక్, ఓకేనా? బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలి. రైట్, చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇంగ్లీష్లో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో తెలియదు. మరి తెలియనప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్ని సెంటెన్సెస్ని నేర్చుకోవాలి కదా. మరి నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకుంటాం చెప్పండి. మనం ఫస్ట్ ఏం చేయాలి? క్లాసిఫికేషన్. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? క్లాసిఫికేషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ అనేది ఏంటి మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చేయాలి. సో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయో తెలియదు కాబట్టి మరి అన్ని సెంటెన్స్ని నేర్చుకోవాలంటే కమాండ్ రావాలంటే క్లాసిఫై చేయాలి కదా. మరి క్లాసిఫై చేయాలి కాబట్టి ఎట్లా క్లాసిఫై చేస్తారో ఒక బేస్ అనేది ఉండాలి మనకు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారమ్మ, అందరిని డివైడ్ చేయాలంటే మనం ఎట్లా క్లాసిఫై చేస్తాం? కలర్ బేసో, హైట్ బేసో, కంట్రీ బేసో ఏదో ఒక బేస్ తీసుకొని క్లాసిఫై చేస్తాం. అలాగే ఓకేనా, అలాగే ఇక్కడ కూడా మనము సెంటెన్సెస్ని క్లాసిఫై చేయాలంటే మనకు ఒకటి బేస్ అనేది కావాలి. మనం ఆ బేస్ టైం తీసుకుంటే, టైం అనేది బేస్గా తీసుకుంటే చెప్పండి మొత్తం ఎన్ని టైమ్స్ ఉంటాయి మనకు? 3 టైమ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం. కాబట్టి సో బేస్డ్ ఆన్ టైంని బేస్ చేసుకుంటే మనము సెంటెన్సెస్ ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోవచ్చు? 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవచ్చు, అంతే కదా. క్లియర్గా ఫాలో కండి, ఓకేనా? ఎవరికైనా సరే టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నీట్గా చూడండి బేసిక్ నుంచి. చూడండి ఇక్కడ టైం ప్రకారం మనం 3 టైమ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు నేను సెంటెన్సెస్ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోవచ్చు? ప్రెజెంట్ సెంటెన్సెస్, ఫస్ట్ వినండి తర్వాత మీకు నోట్స్ క్లియర్గా రాయిస్తాను. పాస్ట్ సెంటెన్సెస్, నెక్స్ట్ వన్ ఫ్యూచర్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఫ్యూచర్ సెంటెన్సెస్. These are the 3 types of sentences first of all,
ఓకేనా, బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఓకేనా, ఒక పని ఎప్పుడు జరిగింది టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ని బేస్ చేసుకుంటే సెంటెన్సెస్ మొత్తం ఎన్ని టైప్స్ వస్తాయి చెప్పండి? 3 టైప్స్ వస్తాయి. ప్రజెంట్ సెంటెన్సెస్, పాస్ట్ సెంటెన్సెస్, ఫ్యూచర్ సెంటెన్సెస్. మీకు టెన్స్ అంటే ఏంటో తెలుసా? టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. టెన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకు? టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. కాబట్టి టెన్స్ అంటే టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ కాబట్టి ఈ ప్రజెంట్ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ప్రజెంట్ టెన్స్ అంటాం. పాస్ట్ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే పాస్ట్ టెన్స్ అంటాం. ఫ్యూచర్ సెంటెన్సెస్ని మనం ఏమంటాం చెప్పండి? ఫ్యూచర్ టెన్స్ అంటాం. అర్థమైందా? సో టైం అంటే మనకేంటి? టెన్స్. ఓకేనా, టెన్స్ అంటే మనకేంటి? టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. కాబట్టి బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్, బేస్డ్ ఆన్ టెన్సెస్, వీ కెన్ డివైడ్ ఎంటైర్ సెంటెన్సెస్ ఇంటూ 3 టైప్స్. ప్రజెంట్ సెంటెన్సెస్, పాస్ట్ సెంటెన్సెస్, ఫ్యూచర్ సెంటెన్సెస్. కాబట్టి మన టెన్సెస్ కూడా 3 టైప్సే ఉంటాయి కదా. టైమ్స్ 3 ఉన్నప్పుడు టెన్సెస్ 3 ఉంటాయి కదా. అవి ఏంటి చెప్పండి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. అందుకే టెన్సెస్ మనకు మేజర్గా ఎన్ని టైప్స్ వస్తాయి చెప్పండి? 3 టైప్స్ వస్తాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఇది ఫస్ట్ బేస్ కాన్సెప్ట్. ఓకేనా, ఒకసారి రాసుకోండి నోట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెన్సెస్. ఓకే, హెడ్లైన్ ఇక్కడ ఉంది కదా. రైట్, మేడం. యాజ్ వి డోంట్ నో how many sentences are there in English language? Are there in English language? అంటే తెలియనందువలన, ఎనీ సెంటెన్స్ తెలియనందువలన మనం ఏం చేయాలి? we have to classify all the sentences. We have to classify all the sentences, right? Next one, write down. Tense means time of an action. Tense means time of an action. ఓకేనా, సో టెన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకు? టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ అండి. టెన్స్ అంటే టైం అని. సో టైమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకు? 3 టైప్స్ ఉంటాయి. కాబట్టి టైమ్స్ 3 టైమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ సెంటెన్సెస్, పాస్ట్ సెంటెన్సెస్, ఫ్యూచర్ సెంటెన్సెస్ అని. సో సెంటెన్స్ అవి అవుతాయి కాబట్టి మరి అప్పుడు మనకు సో బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్, we can divide entire sentences into 3 types. అవేంటి చెప్పండి? ఇంకా ఫస్ట్ ప్రెజెంట్ సెంటెన్సెస్, సెకండ్ వన్ past sentences, third one future sentences. ఇది యాక్చువల్లీ సినారియో. సెంటెన్స్ అంటే ఒక టెన్స్ అన్నట్టే కదా. సెంటెన్స్ అంటే టైంకి సంబంధించిన సెంటెన్సే కదా, కాబట్టి టెన్స్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్ వచ్చాయి కాబట్టి, ఓకేనా, సెంటెన్సెస్ మొత్తం 3 టైప్స్ వచ్చాయి కాబట్టి మన టెన్సెస్ కూడా ఎన్ని టైప్స్ వస్తాయి మనకు? 3 టైప్స్ వస్తాయి. సో నౌ రైట్ డౌన్. సో టెన్సెస్ are majorly divided into 3 types. Tenses are majorly, that means mainly divided into 3 types. They are, first one present tense, very very important, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ present tense, second one past tense, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. అమ్మ అంటే ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా. ప్రజెంట్ టెన్స్ అంటే అందులో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, పాస్ట్ టెన్స్ అంటే అందులో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్ అంటే అందులో సెంటెన్సెస్ ఉన్నాయని. టెన్స్ అంటే సెంటెన్సెసే కదా, కాబట్టి ఇందులో కొన్ని ఉన్నాయి, ఇందులో కొన్ని ఉన్నాయి. మీరు ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే ఈ 3 ఏదో ఒక దాని కిందకైతే రావాలి. అప్పుడే మనం క్లియర్గా క్లాసిఫై చేసినట్టు లెక్క అక్కడ. ఓకేనా, కాబట్టి ఇది మీకు ఏంటంటే సెంటెన్సెస్ యొక్క క్లాసిఫికేషన్ అంటాం. ఓకేనా, గోట్ ఇట్. రైట్, నెక్స్ట్ మరి మనకు మళ్ళా ప్రెజెంట్ టెన్స్ అనేది డివైడ్ అవుతుంది, మళ్ళీ పాస్ట్ టెన్స్ అనేది డివైడ్ అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ అనేది డివైడ్ అవుతుంది. ఎందుకు అది అర్థం చేసుకోండి. ప్రెజెంట్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, పాస్ట్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, ఫ్యూచర్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు పాస్ట్ టెన్స్ తీసుకుందాం. పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ సెంటెన్స్ అని, మరి అన్నీ ఒకలాగే ఉంటాయా?
నేను నిన్న సినిమా చూశాను, నేను నిన్న సినిమా చూస్తూ ఉన్నాను. ఐ వాచ్డ్ ఏ మూవీ, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. నేను చూశాను, నేను చూస్తూనే ఉన్నాను. రెండు పాస్టే, కానీ డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. కాబట్టి మరి పాస్ట్లో కూడా మనకు వేరియేషన్స్ ఉన్నాయి, ప్రజెంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి సెంటెన్సెస్లో. కాబట్టి అందుకే మనకు ప్రజెంట్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, పాస్ట్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, ఫ్యూచర్ టెన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో ఆ 4 టైప్స్, ఒక్కొక్కటి 4 టైప్స్ కాబట్టి టోటల్గా ఎన్ని టైప్స్ వస్తాయి మనకు? 12 టైప్స్ అనే వస్తాయి. టోటల్గా మనకి ఎన్ని టైప్స్ వస్తాయమ్మా? 12 టైప్స్ అనే వస్తాయి. కాబట్టి ఆ 12 టైప్స్ ఎట్లా నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక మైండ్ మ్యాపింగ్ ఇస్తాను. ఆ మైండ్ మ్యాపింగ్ మీకు అల్టిమేట్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. జాగ్రత్తగా నేను ఎట్లయితే చెప్తున్నానో అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఓకేనా? కాబట్టి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అమ్మ. సో నీట్గా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ మీరు ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ మీకు మైండ్ మ్యాపింగ్ చెప్పిన తర్వాత అక్కడ రాస్తాను. చూడండి ఇక్కడేమో ప్రజెంట్, ఇక్కడేమో పాస్ట్, ఇక్కడేమో ఫ్యూచర్. మీ ముందు ఊహించుకోండి మీరే, ఓకేనా? చూడండి ఇక్కడేమో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటాం. ఫ్యూచర్ పైన హెడ్లైన్స్ అవి. అయితే హెడ్లైన్స్ ఎట్లా కంప్లీట్ చేయాలంటే కాంపనెంట్స్ తోటి కంప్లీట్ చేయాలి. ఎట్లా కంప్లీట్ చేయాలి? కాంపనెంట్స్ తోటి కంప్లీట్ చేయాలి, ఓకేనా? ఇక్కడ రాస్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకేంటి? ప్రజెంట్. ఇక్కడ మనకేంటి? పాస్ట్. ఇక్కడ మనకేంటి? ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అమ్మ. రైట్. కాంపనెంట్స్ తోటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాంపనెంట్స్ ఎట్లుంటాయంటే ఫస్ట్ కాంపనెంట్ ఏముంటుందంటే సింపుల్ అమ్మ. ఫస్ట్ కాంపనెంట్ ఏముంటుంది చెప్పండి? సింపుల్. ఈ సింపుల్ తోటి మీరు 3 కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సింపుల్ తోటి 3 కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్. ఆ 3 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే చూడండి, ప్రజెంట్ కింద ఏమొస్తుంది మనకు? సింపుల్ ప్రజెంట్ టెన్స్. పాస్ట్ కింద ఏమొస్తుంది మనకు? సింపుల్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది మనకు? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంతే. చూడండి ఇక్కడ కాంపనెంట్ తీసుకోవాలి, 3ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ ప్రజెంట్ కింద ఏమొస్తుంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్. పాస్ట్ కింద ఏమొస్తుంది? సింపుల్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది? ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అది సింపుల్ కాంపనెంట్ తోటి. కాబట్టి ఫస్ట్ కాంపనెంట్ ఏంటి మనకి చెప్పండి? ఇక్కడ సింపుల్. అంతే. సెకండ్ కాంపనెంట్ ఏంటంటే కంటిన్యూస్. సెకండ్ కాంపనెంట్ ఏంటి చెప్పండి? కంటిన్యూస్. మనం ఇట్లా చదువుకుంటూ వెళ్తున్నాం, ఓకేనా? సెకండ్ కాంపనెంట్ ఏంటి మనకు? కంటిన్యూస్ తోటి 3 కంప్లీట్ చేయండి. ఒకటి ప్రజెంట్ కింద ఏమొస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ కింద ఏమొస్తుంది? పాస్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది? ఫ్యూచర్ కంటిన్యూస్. క్లియరా? చూడండి ఇక్కడ కంటిన్యూయస్, ఓకేనా? కంటిన్యూయస్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా కంటిన్యూయస్, ఓకేనా? సో పైన హెడ్లైన్స్ ఏంటి? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. హెడ్లైన్స్ ఇంపార్టెంట్. ఇది వస్తే మీకు వాయిస్ టాపిక్ ఈజీ, స్పీచ్ టాపిక్ చాలా ఈజీ అవుతుంది, ఓకేనా? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవి మనకు హెడ్లైన్స్ అమ్మ. ఫస్ట్ కాంపనెంట్ ఏంటి మనకు? సింపుల్. కాబట్టి సింపుల్ తోటి 3 చెప్పండి. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సెకండ్ కాంపనెంట్ ఏంటి మనకు? కంటిన్యూస్. ఇట్లా చూసుకోండి. సో ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడ కంటిన్యూస్ అనేది మనం అక్కడ లాస్ట్లో చెప్పాలి, అక్కడ సింపుల్ అనేది స్టార్టింగ్లో చెప్పాలి, అంతే. రైట్. నెక్స్ట్ మనకు థర్డ్ వన్ ఏముంటుంది అంటే పర్ఫెక్ట్. థర్డ్ కాంపనెంట్ ఏముంటుంది చెప్పండి? పర్ఫెక్ట్ ఉంటుంది. థర్డ్ కాంపనెంట్ ఏముంటుంది మనకు? పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ తోటి 3 కంప్లీట్ చేయండి. ఏమొస్తుంది? ప్రజెంట్ కింద ఏమొస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ కింద ఏమొస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ కింద ఏమొస్తుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఓకేనా? సో ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి ఏముంటుందంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్. లాస్ట్ వన్ ఏముంటుంది మనకు? పర్ఫెక్ట్ కంటిన్యూస్. సియర్. సో ప్రజెంట్ కింద ఏముంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ కింద ఏముంటుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కింద ఏముంటుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? కాబట్టి ఇవి ఓకేనా? ఇట్లా మనము హారిజెంటల్గా చూసుకుంటూ వెళ్ళాలి, అంతే. ఇక్కడ ఫస్ట్ హారిజెంటల్ నేర్చుకున్న తర్వాత మనం వెర్టికల్గా చూద్దాం. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఏంటి? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అమ్మ, ఓకేనా? నెక్స్ట్ మన కాంపనెంట్స్ ఏమున్నాయి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు చూసుకోండి, ఇంకా సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ కంటిన్యూస్ తోటి కంప్లీట్ చేయండి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఓకేనా? నెక్స్ట్ పర్ఫెక్ట్ తో కంప్లీట్ చేయండి. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంప్లీట్ చేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది మైండ్లో ఉంచుకోండి, అంతే. ఈ మైండ్ మ్యాపింగ్ మైండ్లో ఉంచుకోండి, అంతే స్ట్రక్చర్స్ని, ఓకేనా? ఇప్పుడు మనం ఇట్లా చూసుకోండి. ఇప్పుడు అంటే ప్రజెంట్ చెప్పండి, పాస్ట్ చెప్పండి, ఫ్యూచర్ చెప్పండి. ప్రజెంట్ చెప్పండి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 4 యూజ్ చేసిన కాంపోనెంట్స్. నెక్స్ట్ పాస్ట్ చెప్పండి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ చెప్పండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ ఈజ్ ద మైండ్ మ్యాపింగ్. మైండ్లో ఉంచుకోండి, అంతే. సక్సెస్ చూడండి, ఇదే మ్యాపింగ్ తోటి సక్సెస్ రాస్తాం. ఒక్కటేసారి అయిపోతాయి సక్సెస్ అనేవి, ఓకే? సక్సెస్ అనేది క్లియర్గా చూసుకుందాం, రైట్? ఇది వస్తే చెప్తున్నా కదా, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది చాలా ఈజీ, డెడ్ ఈజీ టాపిక్. ఏం బట్టేది ఏముండదు అక్కడ.
మొత్తం కాన్సెప్చువల్గానే ఉంటుంది. నా క్లాసెస్ చూస్తూనే కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి కదా అది. కాబట్టి మీ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్స్ అనేవి చూస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ. ఈ వీడియోలో మీకు ఏంటంటే జస్ట్ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్క టెన్స్ స్ట్రక్చర్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అంతే. రైట్, చూడండి ఇక్కడ స్ట్రక్చర్స్ చాలా కన్ఫ్యూజింగ్ అనుకుంటారు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. రైట్, జనరల్గా ఫస్ట్ ప్లేస్లు ఐడియా ఉన్నాయి కదా. ఈ ప్లేస్లు అన్నీ ఐడియా ఉన్నాయి కదమ్మా. ప్లేస్లు అన్నీ మొత్తం ఐడియా ఉన్నాయి. రైట్, ఓకే. నేను ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి తీసేస్తున్నా. కాంపోనెంట్స్ మొత్తం తీసేసిన. రైట్, ప్లేస్ మొత్తం ఐడియా ఉంచుకోండి, మైండ్లో ఉంచుకోండి. రైట్ రైట్ చూడండి ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ అనేవి ఏంటంటే జనరల్గా అసలు స్ట్రక్చర్ అంటే ఏముంటుంది అసలు సెంటెన్స్లో? స్ట్రక్చర్ సెంటెన్స్ ఏముంటుంది చెప్పండి? స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేనా? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటే ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటాం. అంటే ఏ టెన్స్ స్ట్రక్చర్ చెప్పమన్నా సరే మీరు ఇదే ఫార్మాట్లో చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ కంప్లీట్ అయింది మనకు. సబ్జెక్ట్ అంటే ఏంటి? డూవర్ ఆఫ్ ద యాక్షన్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. క్లియర్? సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఏమేమి వస్తాయి చెప్పండి? నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు. క్లియర్? నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలుసు కదా మీకు. హెల్పింగ్ వర్బ్స్ అంటే మనము మూడింటిని చూసుకోండి, జస్ట్ మూడింటినే. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. మెయిన్ వర్బ్స్ అంటే 4: V1, V2, V3, V4. V1, V2, V3, V4. హెల్పింగ్ వర్బ్స్ అంటే మనకు 3 ఫార్మ్స్. 4th ఫార్మ్ పక్కన పెట్టండి, మోడల్ వర్బ్స్ పక్కన పెట్టండి. ఈ టెన్సెస్లో మనకు అవసరం లేదు ఇప్పుడు. సో మీకు డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ ఏమున్నాయి మనకు? V1, V2, V3, V4. V1 అంటేనేమో సింపుల్ యాక్షన్ గురించి చెప్తుంది. V2 అంటేనేమో కంప్లీట్ అయిందని చెప్తుంది. V3 ఏం చెప్తుంది? పర్ఫెక్ట్లీ కంప్లీట్ అయిందని చెప్తుంది. V4 ఏం చెప్తుంది? కంటిన్యూయింగ్ ఉన్నప్పుడు V4 చెప్తుంది. అది ఇది మనకమ్మ. అయితే మీరు ఇప్పుడు స్ట్రక్చర్ చూసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే నౌన్ ప్రొనౌన్. మరి మీరు స్ట్రక్చర్ చెప్పాలి అంటే ఈ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ లాగానే ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక టెన్స్లో ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. ఏ టెన్స్ అయినా సరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సీత ఏ టెన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. గీత ఏ టెన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అనిత ఏ టెన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. గణేష్ ఏ సెంటెన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ టెన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకు మారుతూ ఉంటాయి కాబట్టి ఫిక్స్డ్ ఉంటాయా? ఈ టెన్స్లో ఇదే సబ్జెక్ట్ ఉండాలి, ఈ టెన్స్లో ఇదే ఆబ్జెక్ట్ ఫిక్స్డ్ ఉండవు కదా. ఉండవు కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏం చేద్దాం? అట్లనే ఉంచుదాం. వీ హ్యావ్ టు కీప్ సబ్జెక్ట్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంచుదాం. వాటిని సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతాం. ఓకేనా? కాబట్టి ఏ టెన్స్ స్ట్రక్చర్ చెప్పైనా సరే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అట్లనే పెడతాం. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా రావచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా రావచ్చు కాబట్టి. సో కంప్లీటెడా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కంప్లీట్గా స్ట్రక్చర్ చూసేటప్పుడు సో మీరు ఏం నేర్చుకోవాలి చెప్పండి అమ్మ. ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ మాత్రమే నేర్చుకోవాలి. అంతేనా కదా? హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ మాత్రమే నేర్చుకోవాలి. సో సెంటెన్స్ స్ట్రక్చర్ చూసేటప్పుడు మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అట్లనే చెప్తాం, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ మాత్రమే నేర్చుకుంటాం. సో హెల్పింగ్ వర్బ్స్ అంటే ఒక టెన్స్లో ఏ మెయిన్ వర్బ్ వస్తుంది, ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. చూడండి, వెరీ ఈజీ. ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఏ మెయిన్ వర్బ్ వస్తుంది, కాన్సెప్ట్ ప్రకారం వెళ్దాం మనం. మెయిన్ వర్బ్స్ అంటే మొత్తం 4 కదా, హెల్పింగ్ వర్బ్స్ అంటే మొత్తం 3 కదా. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఇదొకటి అదొకటి. రైట్. ఇప్పుడు నేను స్ట్రక్చర్ దగ్గరికి వెళ్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ రో ఏంటి మనకి చెప్పండి? మైండ్ మ్యాపింగ్ ఉంది కదా. మైండ్ మ్యాపింగ్లో చూసుకోండి. ఫస్ట్ రో మొత్తం సింపుల్ టెన్స్లే కదా. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఎస్ అని రాస్తా సింపుల్గా. నెక్స్ట్ కంటిన్యూస్, సి అని రాస్తా. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాంపోనెంట్స్ ఇవి. ఫస్ట్ టెన్స్లు ఏంటమ్మా? సింపులే కదా. మరి 3 టెన్స్లు సింపులే. మెయిన్ వర్బ్స్ అనేవి ఫస్ట్ ఏం చూద్దాం అంటే మెయిన్ వర్బ్స్ చూద్దాం. మెయిన్ వర్బ్స్ చూద్దాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే, ఫస్ట్ మెయిన్ వర్బ్స్ చూసుకుంటూ వెళ్దాం. మెయిన్ వర్బ్స్ అనేవి మనకు టైంకి సంబంధించినవి కావు, టెన్స్కి సంబంధించినవి. అంటే టైం అనేది ఏ టైంలో ఉన్నా సరే మనం అక్కడ అంటే ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని మనకు సంబంధం లేదు. మెయిన్ వర్బ్ అనేది ఏదైనా వస్తూ ఉంటుంది. ఓకేనా? అది ఓకే. టెన్స్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ సెంటెన్స్ మనకు సింపుల్ కదా. మరి టెన్స్ సింపుల్గా ఉన్నప్పుడు వెర్బ్ కూడా ఎలా ఉండాలి? మెయిన్ వర్బ్ సింపుల్గా ఉండాలి. వెర్బులు ఏమేమి ఉన్నాయి? V1, V2, V3, V4. మరి V1, V2, V3, V4లో సింపుల్గా యాక్షన్ గురించి చెప్పే వెర్బ్ ఏంటి చెప్పండి? V1. ఈట్, ఈట్ అంటే తినుట. V1 కదా. కాబట్టి టెన్సెస్ సింపుల్గా ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ 3 సింపుల్గానే ఉన్నాయి. కాబట్టి వెర్బ్ కూడా ఏమి ఉండాలి చెప్పండి? మనకు V1 ఉండాలి. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ వస్తుంది, సార్ సింపుల్ పాస్ట్లో V2 ఉంటుంది కదా,
నేను చెప్తాను ఎందుకు V2 వస్తుంది, ఎందుకు V1 వస్తుంది, చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి, వాటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫస్ట్ మీరు బేస్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్. తర్వాత మారుతాయి, V2 లాగా మారిపోతే ఎందుకు మారుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? సియర్ మరి మెయిన్ వర్బులు మొత్తం ఏం ఉండాలి మనకు? V1లే ఉండాలి. ఎందుకంటే టెన్సులు సింపుల్గా ఉన్నాయి కాబట్టి వెర్బ్ కూడా సింపుల్గానే ఉండాలి కదమ్మా. కాబట్టి మనకు అప్పుడు సో మీరు స్ట్రక్చర్ రాస్తే సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ డాష్ పెడదాం. రైట్. మరి మనకు మెయిన్ వర్బ్ ఏం రావాలి చెప్పండి? V1 రావాలి. ఆబ్జెక్టే కదా. క్లియరా? నెక్స్ట్ సింపుల్ పాస్ దగ్గరికి రండి. సింపుల్ టెన్స్ కాబట్టి మళ్ళీ V1 కదా. సో సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, హెల్పింగ్ ఆఫ్ మనకు స్పేస్ ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ సింపుల్ ఫీచర్ కూడా అంతే కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, కంప్లీటెడ్. ఓకేనా? చూడండి ఇక్కడ మెయిన్ ఆఫ్ V1 సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అట్లనే పెట్టినా. హెల్పింగ్ ఆఫ్ నెక్స్ట్ చూద్దాం. రైట్. నెక్స్ట్ కంటిన్యూస్ కదా. మరి కంటిన్యూస్ అంటే మెయిన్ ఆఫ్ చూస్తున్నాం కదా. మెయిన్ ఆఫ్స్ 4 ఉన్నాయి, V1 V2 V3 V4. మరి కంటిన్యూస్గా జరుగుతుంది అంటే యాక్షన్ మెయిన్ వర్బ్ ఏం రావాలి చెప్పండి? V4 కదా. రన్నింగ్, గోయింగ్, థింకింగ్, ఈటింగ్, రైటింగ్, ఇంగ్ ఫామ్ రావాలి కదా. ఇంగ్ ఫామ్ అంటే V4 కదా. కాబట్టి కంటిన్యూస్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ అయినా సరే, పాస్ట్ కంటిన్యూస్ అయినా సరే, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా సరే ఏ మెయిన్ వర్బ్ వస్తుంది మనకు? V4 వస్తుంది. టెన్సెస్ కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి? కంటిన్యూగా ఉండాలి. కాబట్టి మనకి ఏం యూజ్ చేస్తాం ఇక్కడ? కామన్ సెన్స్ ప్రకారం V4 యూజ్ చేస్తాం. కాబట్టి కంప్లీటెడ్. సో సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్? ఎంత సింపుల్ చూడండి. ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఇది చేస్తున్నా జనరల్ కన్ఫ్యూజ్ అవుతారని. అయిపోయిందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి చెప్పండి? మనకు పర్ఫెక్ట్ టెన్స్లే కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. థర్డ్ మనకు పర్ఫెక్ట్ టెన్స్లే కదా. మరి టెన్సెస్ ఎలా ఉన్నాయి? 3 మనకు పర్ఫెక్ట్ ఉన్నాయి. కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు? పర్ఫెక్ట్గా ఉండాలి. టెన్సులు పర్ఫెక్ట్ ఉంటే వెర్బ్ పర్ఫెక్ట్ ఉండాలి కదా. మరి మనకు పర్ఫెక్ట్ వెర్బ్ ఏంటి చెప్పండి? వెర్బులలో పర్ఫెక్ట్ వెర్బ్ ఏంటిది? పర్ఫెక్ట్గా ఉన్న వెర్బ్ అంటే V3 కదమ్మా. పర్ఫెక్ట్ యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పేది ఏ వెర్బు? V3. మీకు చెప్పిన కదా మీనింగ్ అక్కడ. కాబట్టి మనకు అప్పుడు సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకి ఏమొస్తుంది చెప్పండి? V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా మనకి ఏమొస్తుంది చెప్పండి? V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా మనకి ఏమొస్తుంది చెప్పండి? V3 ప్లస్ ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. కంప్లీటెడ్. అయిపోయింది. మెయిన్ వర్బ్స్ మొత్తం కంప్లీట్ అవుతుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. నెక్స్ట్ లాస్ట్ వన్ మనకి ఏంటివి? పర్ఫెక్ట్ కంటిన్యూస్. లాస్ట్ ఏంటి చెప్పండి మనకు? పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ ఉంది. పర్ఫెక్ట్ అంటేనేమో V3 తీసుకుంటాం, కంటిన్యూస్ అంటేనే V4 తీసుకుంటాం. మరి ఏం తీసుకోవాలంటే డామినేషన్ దేని ఉంది ఇక్కడ? పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే లాస్ట్లో వర్డ్ కంటిన్యూస్ దగ్గర డామినేషన్. కాబట్టి పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం దేని డామినేషన్? కంటిన్యూస్ డామినేషన్ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమి చేసుకోవాలి మనము? V4 యూజ్ చేసుకోవాలి. కంటిన్యూస్ అంటే V4 కదా మెయిన్ వర్బ్. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కంప్లీటెడ్. ఎంత సింపుల్గా చూడండి ఇక్కడ. మెయిన్ వర్బ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఏం నేర్చుకోలేదు కొత్తగా ఇక్కడ మనం. జస్ట్ మనకున్న నాలెడ్జ్ని అప్లై చేసినాం ఇక్కడ అంతే. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ సో వెర్బ్స్ ఏమో వచ్చినాయి. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్గా ఉన్నాయి కాబట్టి వెర్బ్ సింపుల్గానే ఉండాలి కదా. కాబట్టి V1. సెకండ్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. వెర్బ్ టెన్స్ ఎలా ఉంది? కంటిన్యూస్గా. సో వెర్బ్ ఎలా ఉండాలి? V4. కాబట్టి V4. నెక్స్ట్ థర్డ్ ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. టెన్సెస్ ఆర్ పర్ఫెక్ట్. వెర్బ్ షుడ్ ఆల్సో బి పర్ఫెక్ట్. That's why V3. Next one, perfect continuous. So perfect continuous V4. Okay na? That's why main verbs completed. Main verbs complete అయినాయా లేవా? మెయిన్ వర్బ్స్ మొత్తం మనకు కంప్లీట్ అయిపోయినాయి అమ్మ. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. చాలా ఈజీ హెల్పింగ్ వర్బ్స్. మనకి SSC GD కానిస్టేబుల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్. ఓకేనా? ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని మీకు ఓన్లీ 99 రూపీస్కే సో మన యాప్లో అనేది రెడీగా ఉంది. మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ ఉంటుంది. ఈ మన యాప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే 40 days వ్యాలిడిటీ తోటి ఓన్లీ 99 రూపీస్కే. ఓకేనా? సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి. రైట్. కోర్స్ అనేది మీకు అల్టిమేట్గా ఉంటుంది. ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట. ఓకేనా? ఫుల్గా అప్డేటెడ్ కోర్స్ అనమాట ఈ కోర్స్ అనేది. కాబట్టి సో కంపల్సరీ బై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా? ఎందుకంటే ఎంతోమంది తెలియక చాలామంది ఏంటంటే వేరే కోర్సు తీసుకుంటారు. మీరు అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, గ్రామర్ ప్లస్ వొకాబులరీ. ఓకేనా? అవన్నీ క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో కంపల్సరీ కోర్సుని బై చేయండి. థ్యాంక్ యూ. చాలా ఈజీ హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి? డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్సే కదా. రైట్. వెరీ సింపుల్. ఫస్ట్ టెన్స్లు ఏంటివి? సింపుల్ టెన్స్లు.
ఫస్ట్ హెల్పింగ్ హౌస్ ఏంటివి? డూ ఫార్మ్స్. సింపుల్ టెన్స్లలో డూ ఫార్మ్స్ యూజ్ చేసుకోండి అంతే. ఆ 3 ఆర్డర్ అందుకే చెప్పిన, ఆ 3 ఆర్డర్ ఈ 3 ఆర్డర్కి జాయిన్ చేయాలి అంతే. సో ఫస్ట్ టెన్సులు సింపుల్ టెన్సులు కాబట్టి హెల్పింగ్ హౌస్ కూడా ఏం రావాలి చెప్పండి మనకు? డూ ఫార్మ్స్ రావాలి. సెకండ్ కంటిన్యూస్ టెన్సులు కదా సెకండ్ రో, కాబట్టి హెల్పింగ్ హౌస్ ఏం రావాలి మనకు? బీ ఫార్మ్స్ రావాలి. థర్డ్ పర్ఫెక్ట్ టెన్సులు కదా, సో హెల్పింగ్ హౌస్ ఏం రావాలి అక్కడ? థర్డ్ హెల్పింగ్ హౌస్ ఏమున్నాయి? హ్యావ్ ఫార్మ్సే కదా అది. సో సింపుల్ టెన్సెస్లో మనం అక్కడ డూ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. కంటిన్యూస్ టెన్సెస్లో ఏ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి? బీ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ టెన్స్లో ఏ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి? హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. లాస్ట్ ఇవి చెప్తా. లాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఒక హ్యావ్ ఫార్మ్ రావాలి, ఒక బీ ఫార్మ్ కూడా రావాలి. అది అయిపోయింది, ఆటోమేటిక్గా రాసేస్తారు మీరు. చూడండి ఇక్కడ మనము సింపుల్ టెన్స్లో మనకు డూ ఫార్మ్స్ రావాలి. డూ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? రివైజ్ గుర్తు తెచ్చుకోండి అన్నమాట. డూ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? డూ, డస్, డిడ్, విల్, షెల్. డూ, డస్, డిడ్, విల్, షెల్ 5 ఉన్నాయి. మరి 5 మనం ఇక్కడ అన్ని 5 ఒకటి దాంట్లో యూజ్ చేసుకోలేం కదా. 5 ఉన్నాయి కాబట్టి వాటిని మనం షేర్ చేయాలి. 5 ఉన్నాయి కాబట్టి వాటిని షేర్ చేయాలి కదా. మెయిన్ వర్బ్ V1 ఒక్కటే ఉంది కాబట్టి అన్నిటికీ V1 పెట్టినాం. 5 హెల్పింగ్ హౌస్ ఉన్నాయి కాబట్టి షేర్ చేసుకోవాలి మనం. మరి అప్పుడు చూడండి ఇక్కడ ప్రెజెంట్ గురించి, ప్రెజెంట్ డూ ఫార్మ్స్ ఏమొస్తాయి చెప్పండి? డూ, డస్, డిడ్, విల్, షెల్ అన్నప్పుడు క్లియర్గా క్లాసిఫై చేయండి. డూ డస్ రిలేటెడ్ టు ప్రెజెంట్, డిడ్ ఈజ్ రిలేటెడ్ టు పాస్ట్, విల్, షెల్ రిలేటెడ్ టు ఫ్యూచర్. కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో సింపుల్ అన్న కాబట్టి డూ ఫార్మ్ రావాలి, ప్రెజెంట్ అన్న కాబట్టి ప్రెజెంట్ డూ ఫార్మ్సే రావాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తాయి చెప్పండి? ఇంకా డూ, డస్ కంప్లీటెడ్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ డో డస్. ఓకే, నేను ఇక్కడ పింక్ యూజ్ చేస్తాను. సో డో డస్ అయిపోయి డూ డస్. నెక్స్ట్ మరి సింపుల్ ప్రెజెంట్లో డూ డస్ వస్తే సింపుల్ పాస్ట్లో ఏమొస్తుంది చెప్పండి? డిడ్ వస్తుంది అంతే. సింపుల్ పాస్ట్ ఏమొస్తుంది మనకు? డిడ్ వస్తుంది. మన మిగిలిన ఏమిటి? విల్, షెల్లే కదా. బట్ మనకు ఫ్యూచర్లో ఏం రావాలి చెప్పండి? విల్, షెల్. దట్స్ ఇట్, అయిపోయింది. చూడండి ఏం చేయలేను అక్కడ. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 కామన్ అయినా ఫస్ట్. తర్వాత డూ ఫార్మ్స్ రావాలి కాబట్టి 5 ఉన్నాయి, షేర్ చేయండి. డూ డస్ అనేది ప్రెజెంట్కి వెళ్తాయి, డిడ్ అనేది పాస్ట్లో వస్తుంది, విల్ ఆర్ షెల్ అనేది ఫ్యూచర్లోకి వెళ్తాయి అంతే. ఓకేనా? కాబట్టి సో ఇది మీకు ఏంటంటే సో హెల్పింగ్ వర్బ్స్. ఇది మనకి ఏంటి చెప్పండి? హెల్పింగ్ వర్బ్స్ చూస్తున్నాం. ఓకేనా? సో డూ డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1, విల్ ఆర్ షెల్ ప్లస్ V1 కంప్లీటెడ్. నెక్స్ట్ రండి ఇక్కడ. నెక్స్ట్ కంటిన్యూసే కదా. కంటిన్యూస్లో ఏం రావాలి మనకు? బీ ఫార్మ్స్ రావాలి. బీ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి గుర్తు తెచ్చుకోండి. బీ, బీను, బీయింగ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఇవే కదా. బీ, బీను, బీయింగ్, యామ్, ఆర్, వాజ్, వర్. మరి బీ, బీన్, బీయింగ్ని డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ బీ, ఐ బీన్, ఐ బీయింగ్ డైరెక్ట్ చెప్తారా? అట్లా మీరు చెప్పలేం. కాబట్టి బీ, బీన్, బీయింగ్ని మనము డైరెక్ట్ తీసుకోలేం, పక్కన పెడదాం. మరి ఏం మిగిలినాయి? యామీజార్ ఉంది, వాజ్ వర్ ఉంది. ఏం మిగిలినాయి మనకు? యామీజార్ ఉంది, వాజ్ వర్ ఉందమ్మా. మరి యామీజార్లు ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. వాజ్ వర్లు ప్రెజెంటా పాస్టా? పాస్ట్. కాబట్టి ఇప్పుడు సింపుల్గా చెప్పొచ్చు కదా. ప్రెజెంట్ కంటిన్యూస్లో మెయిన్ వర్బ్ V4 ఫిక్స్డ్ కంటిన్యూస్ కాబట్టి హెల్పింగ్ హౌస్ బీ ఫార్మ్స్ రావాలి. అక్కడ ఉన్న ఏంటివి? యామీజార్లో వాజ్ వర్లే వస్తున్నాయి డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత. మరి యామీజార్ ప్రెజెంట్, వాజ్ వర్ పాస్ట్ కదా. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో మనకు ఏం రావాలి చెప్పండి? యామ్, ఈస్, ఆర్ ప్లస్ V4 అంతే. ప్రెజెంట్ కంటిన్యూస్లో యామీజార్లో వస్తే పాస్ట్ కంటిన్యూస్లో ఏం రావాలి మనకు? వాజ్ వర్. కాబట్టి వాజ్ వర్ ప్లస్ V4 అయిపోయింది ఇక్కడ. ఎంత సింపుల్ చూడండి. యామీజార్ ప్లస్ V4, వాజ్ వర్ ప్లస్ V4. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ అంటే కంపల్సరీ మీకు విల్, షెల్ ఉండాలమ్మా. ఫస్ట్ ఫిక్స్డ్ అది. పైన సింపుల్ ఫ్యూచర్లో విల్, షెల్ ఉన్నాయి. సింపుల్ కాబట్టి డూ ఫార్మ్సే కావాలి కాబట్టి కంపల్సరీ సింపుల్గా విల్, షెల్, డూ ఫార్మ్స్ అవుతాయి కాబట్టి ఓకే పర్ఫెక్ట్ అయిపోయింది అక్కడ. కానీ కింద ఫ్యూచర్ అంటే కంపల్సరీ విల్, షెల్ ఉండాలి. ఇక్కడ అన్ని రాస్తా చూడండి, విల్, షెల్ కంపల్సరీ ఉండాలి. విల్, షెల్ అనేవి సూచించే ఫ్యూచర్ని. విల్, షెల్ కంపల్సరీ ఉండాలి. కానీ ఇక మీరు జాగ్రత్త చూస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ అని అనుకోండి, విల్, షెల్ మనకు బీ ఫార్మ్స్ కదా, ఇవి డూ ఫార్మ్స్. విల్, షెల్ ఏమో అక్కడ ఫిక్స్డ్ కాబట్టి విల్, షెల్ పక్కన మనకు ఒక బీ ఫార్మ్ రావాలి. మరి విల్, షెల్ పక్కన సెట్ అయ్యే బీ ఫార్మ్ ఏముంటుంది? విల్, యామ్, విల్, ఈజ్, విల్, ఆర్ వి కెనాట్ సే. విల్, వాజ్, విల్, వర్ వి కెనాట్ సే. సో విల్ బీ, షెల్ బీ వి కెన్ సే. దట్స్ వై సో హెల్పింగ్ హౌస్ ఏమొస్తాయి అంటే విల్ బీ, షెల్ బీ. దట్స్ ఇట్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. విల్ బీ, షెల్ బీ. విల్, షెల్ కంపల్సరీ ఉండాలి కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటున్నాయి కదా కాబట్టి బీ ఫార్మ్ రావాలి. విల్ బీ, షెల్ బీ. విల్, షెల్ తర్వాత పక్కన సెట్ అయ్యే బీ ఫార్మ్ బీనే కదా కాబట్టి విల్ బీ, షెల్ బీ. కాబట్టి ఇది మీకు కంటిన్యూస్ టెన్సెస్ స్ట్రక్చర్స్ అయిపోయినాయి.
చూడండి ఇక్కడ చెప్పండి ఇప్పుడు కండిషనల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ was were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ will be shall be ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్గా ఫిక్స్ అయిపోతాయి అంతే. ఒక బీ ఫామ్ ఉండాలి, V4 ఫిక్స్డ్ ఆల్రెడీ. నెక్స్ట్ వన్ ఇంకా థర్డ్ వన్ మీరే చెప్తారు. ఇంకా థర్డ్ వన్ పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మనకి ఏం రావాలి, హ్యావ్ ఫార్మ్స్ రావాలి. హ్యావ్ ఫార్మ్స్ రావాలి. హ్యావ్ ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. మరి హ్యావ్ హ్యాస్ అనేది ప్రెజెంట్లోకి వెళ్తుంది, హ్యాడ్ అనేది పాస్ట్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకు ఏమొస్తాయి చెప్పండి, హ్యావ్ హ్యాస్. ఆల్రెడీ V4 V3 ఫిక్స్డ్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్లో ఏం రావాలి మనకు, హ్యాడ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో V3 ఫిక్స్డ్ ఆల్రెడీ, విల్ షెల్ కూడా ఫిక్స్డే. మరి విల్ షెల్ పక్కన ఒక హ్యావ్ ఫామ్ రావాలి, ఎందుకంటే విల్ షెల్ మనకు హ్యావ్ ఫామ్స్ కాదు కదా, దాని పక్కన ఒక హ్యావ్ ఫామ్ కావాలి. ఏ హ్యావ్ ఫామ్ సెట్ అవుతుంది, విల్ హ్యాస్ అంటామా, విల్ హ్యాడ్ అంటామా, విల్ హ్యావ్ ఒక్కటే అంటాం. కాబట్టి సో విల్ హ్యావ్ లేకుంటే షెల్ హ్యావ్ అమ్మ, దట్స్ ఇట్. విల్ హ్యావ్ లేకుంటే షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే. ఓకేనా, ఎంత సింపుల్గా చూడండి ఇక్కడ స్ట్రక్చర్స్. ఏం చేయలేదు, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నేనేం చేయలేను అక్కడ, పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి V3 ఫిక్స్ చేసేసిన. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ ఏం రావాలి, హ్యావ్ ఫార్మ్సే కదా, మూడోది రావాలి కదా, హ్యావ్ ఫార్మ్స్ కదా. హ్యావ్ హ్యాస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో, హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్లో, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో. ఇంతే. లాస్ట్ వన్ ఏమన్నా చూడండి ఇక్కడ, లాస్ట్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లే కదా. లాస్ట్ వన్ ఏంటి, మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్లే కదా. కాబట్టి ఒక హ్యావ్ ఫామ్ కావాలి, ఒక హ్యావ్ ఫామ్ కావాలి, ఒక బీ ఫామ్ కూడా కావాలి. ఒక హ్యావ్ ఫామ్ పక్కన చూడండి, హ్యావ్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఒక హ్యావ్ ఫామ్ పక్కన సెట్ అయ్యే బీ ఫామ్ ఏముంటుంది చెప్పండి, బీన్. ఇప్పుడు హ్యావ్ ఫామ్ పక్కన బీ ఫామ్ ఏం సెట్ అవుతుంది అంటే హ్యావ్ బీ, హ్యావ్ బీన్, హ్యావ్ బీయింగ్, హ్యావ్ ఈస్, హ్యావ్ యామ్, హ్యావ్ ఆర్, హ్యావ్ వాస్, హ్యావ్ వర్. ఏ సెట్ అవుతుంది, బీన్ ఒక్కటే సెట్ అవుతుంది బీ ఫామ్, హ్యావ్ ఫామ్స్ తర్వాత. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్. కాబట్టి మనకు కంపల్సరీ ఒక హ్యావ్ ఫామ్ ఒక బీ ఫామ్ అంటే ప్రజెంట్లో ఉండాలి హ్యావ్ ఫామ్ అనేది. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, హ్యావ్ బీన్ లేకుంటే హ్యాస్ బీన్, దట్స్ ఇట్. ఇట్లా కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కామనే కాబట్టి హ్యావ్ హ్యాస్ కామన్ ఉంటాయి. కంటిన్యూస్ అని ఎక్స్ట్రా వర్డ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ అంటే ఒక బీ ఫామ్ యాడ్ చేయాలి కదా ఎక్స్ట్రా వర్డ్ కోసం. కాబట్టి మనకు బీ ఫామ్ ఏమొస్తుంది ఇక్కడ సెట్ అయ్యేది, బీన్ వస్తుంది హ్యావ్ హ్యాస్ పక్కన. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే. ఓకేనా. నెక్స్ట్ వన్, మరి అప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది, హ్యాడ్ బీన్ అవుతుంది. కంటిన్యూస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి బీన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకు ఇక్కడ ఏమవుతుంది, పైన ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ఉంది కదా. మరి అప్పుడు మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకి ఏమొస్తుంది చెప్పండి, విల్ హ్యావ్ బీన్ లేకుంటే షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ అంతే. ఇది టెన్సెస్ స్ట్రక్చర్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడ. విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే. ఇవి మనకు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అమ్మ. చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ఓకేనా, ఎంత సింపుల్గా అర్థమే చూడండి. మీకు సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ ఎట్లా మారుతాయో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ డోంట్ వరీ. ఓకేనా, క్లియర్ అయిపోవడం స్ట్రక్చర్స్ అనేవి. ఒకసారి చూడండి ఇక్కడ నేను చెప్తాను. స్ట్రక్చర్ చూసుకుంటే మీకు జనరల్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఏమేమి చూడాలి, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అట్లనే పెడతాం ఎందుకంటే ఏ నౌన్ అయినా రావచ్చు, ఏ ప్రాణం అయినా రావచ్చు. నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ చూడండి. మెయిన్ వర్బ్స్ ఏమేమి వచ్చినాయి, V1 V4 V3 మళ్ళీ అగైన్ V4. ఇప్పుడు వాడు మెయిన్ వర్బ్స్ అయిపోయినాయి. హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. ఫస్ట్ టెన్స్లో ఏముండాలి, హెల్పింగ్ వర్బ్స్ సింపుల్ టెన్స్లు కాబట్టి వెర్బ్ హెల్పింగ్ వర్బ్స్ ఏం రావాలి చెప్పండి, ఫస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ B4 డూ ఫార్మ్స్ రావాలి. ఒకటి డూ, డస్, డిడ్, విల్, షెల్. సెకండ్ కంటిన్యూస్ టెన్స్లు కాబట్టి ఏం రావాలి మనకు, బీ ఫార్మ్స్ రావాలి. కాబట్టి బీ, బీన్, బీయింగ్, యామ్, ఆర్, వాజ్, వర్ అవి. థర్డ్ మనకేంటి, హ్యావ్ ఫార్మ్స్ రావాలి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఫోర్త్ మనకేంటి, హ్యావ్ ఫార్మ్ రావాలి, బీ ఫార్మ్ రావాలి. క్లియర్. మరి ఫస్ట్ సింపుల్ టెన్స్ల గురించి మాట్లాడేటప్పుడు మనకు డూ ఫామ్ కావాలి. కాబట్టి ప్రజెంట్ అన్నప్పుడేమో డూ డస్ తీసుకోవాలి, పాస్ట్ అన్నప్పుడేమో డిడ్ తీసుకోవాలి, ఫ్యూచర్ అన్నప్పుడు విల్ షెల్ డివైడ్ చేసుకోవాలి అంతే. కంటిన్యూస్ కిందికి వస్తే బీ ఫామ్ ఉండాలి. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్ ఎట్లా రావట్లేదు మనకు. సో యామ్, ఆర్, వాజ్, వరే. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్, ఆర్లు వస్తాయి, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, వర్లు వస్తాయి, ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ, షెల్ బీ. విల్ షెల్ ఎట్లా ఉంటే ఇక్కడ బీ ఫామ్ యాడ్ కావాలి. సో సెట్ అయ్యేది బీ ఒక్కటే. ఇప్పుడు విల్ బీ, షెల్ బీ, V4 ఫిక్స్డ్. నెక్స్ట్ పర్ఫెక్ట్ విషయానికి వస్తే మనకి ఏమవుతుంది అక్కడ, హ్యావ్ ఫార్మ్స్ మైండ్లో ఉండాలి. అంటే హ్యావ్ ఫామ్ ఉండాలి, ఒక V3 ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ అంటేనేమో పర్ఫెక్ట్ హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి, మెయిన్ వర్బ్ అంటేనేమో V3 వస్తుంది.
చిన్న స్మాల్గా చూసుకోండి అంతే. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షిల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే. లాస్ట్ వన్ ఏంటి మనకు హ్యావ్ ఫామ్ బీ ఫామ్ ఉండాలి ప్లస్ V4 ఉండాలి కదా. కాబట్టి సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పండి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ షిల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద టెన్సెస్ స్ట్రక్చర్స్ దీస్ ఆర్ ద టెన్సెస్ స్ట్రక్చర్స్ అంటాం. సింపుల్గా డూ డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1, విల్ ఆర్ షెల్ ప్లస్ V1, am is ప్లస్ V4, was were ప్లస్ V4, will be shall be ప్లస్ V4, have has ప్లస్ V3, had ప్లస్ V3, will have shall have ప్లస్ V3, have been has been ప్లస్ V4, had been ప్లస్ V4, will have been shall have been ప్లస్ V4. దట్స్ ఇట్. సింపుల్గా హెల్పింగ్ మెయిన్ వర్బ్ అంతే. ఇవి మీకు స్ట్రక్చర్స్ అర్థం కాకపోతే దీన్ని 10 సార్లైనా చూడండి. ఇది అర్థమైందంటే కథమే, అన్ని టాపిక్స్ ఈజీ అయిపోతాయి. ఇది అర్థమైనప్పుడు మాత్రమే. దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ అయితే ఈ టేబుల్ మీరు వేసుకోండి అన్నమాట ఇమీడియట్గా టెన్సెస్ అయిపోయిన తర్వాత ఏమంటే ఈ టేబుల్ మీరు వేసుకోండి, ఇప్పుడు వేసుకోండి. ఓకేనా. అయితే మీకు ఒక్క నిమిషం ఆగండి. ఈ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అనే మనకు ఈ టెన్స్లో అవన్నీ మనకు కొంచెం చేంజ్ అవుతాయి. ఇవి ఎలా చేంజ్ అవుతాయి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో చేంజ్ అవుతాయి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి జనరల్గా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ ప్లస్ ఆబ్జెక్ట్. కానీ ఇవి ఎలా చేంజ్ అవుతాయి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ ఆఫ్స్ అనేవి కనిపించవు, జనరల్ రాసుకోకూడదు. ఓకేనా. ఎందుకు రాసుకోకూడదు మనకు అవన్నీ ఇప్పుడు నీట్గా ఆ కాన్సెప్ట్ 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త చూడండి. అదేంటో చూడండి. ఇక్కడ జనరల్గా సింపుల్ ప్రజెంట్ ప్రకారం మనము డైలీ చేసే యాక్షన్స్ని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మన స్ట్రక్చర్ ప్రకారం ఐ డూ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. మన స్ట్రక్చర్ ప్రకారం ఇంతే కదా యాక్షన్. అదే షీ వస్తే షీకి డస్ యూజ్ చేసుకోవాలి. షీ డస్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. షీ డస్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. చూడండి సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, మెయిన్ వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, మెయిన్ వర్బ్ వచ్చింది. అంతేనా కదా. సో ఐ డూ గో టు కాలేజ్ డైలీ, షీ డస్ గో టు కాలేజ్ డైలీ. అంతే కదా జనరల్గా మన స్ట్రక్చర్ ప్రకారం. షీ డస్ గో టు కాలేజ్ మన సెక్షన్ ప్రకారం ఇలా ఉంటాయి. కానీ యాక్చువల్గా ఐ డూ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అంటారా, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అంటారా, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అంటారు. షీ డస్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అంటారా, షీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ అంటారా, షీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ అంటారు. ఐ గో టు కాలేజ్ అంటారా, ఐ డూ గో టు కాలేజ్ అంటారా, ఐ గో టు కాలేజ్ అంటాం. షీ డస్ గో టు కాలేజ్ అంటారా, షీ గోస్ టు కాలేజ్ అంటారా, షీ గోస్ టు కాలేజ్ అంటాం. అంటే సింపుల్ ప్రెజెంట్లో మనం ఏం చేస్తామంటే మెయిన్ వర్బ్ ఒకటే రాస్తాం, హెల్పింగ్ వర్బ్ని స్కిప్ చేస్తాం. ఎందుకు స్కిప్ చేస్తాం అనేది మ్యాటర్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఎందుకు మనము ఎస్సీఎస్ ఐఎస్ యాడ్ చేయాలి, ఎందుకు ఐ గో అన్నప్పుడు షీ గో ఎందుకు అనకూడదు, షీ గోస్ ఎందుకు అనాలని చెప్పేసి మీకు రీజన్స్ ఇక్కడ అర్థమవుతాయి, జాగ్రత్త చూడండి. అయితే యాక్చువల్గా ఇవి స్టాండర్డ్ స్ట్రక్చర్స్, కానీ మనకి ఎలా మారిపోతాయి చూడండి. ఎందుకు మారిపోతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తాను మీకు ఇంగ్లీష్లో. నేను ఈ వర్క్ డైలీ చేస్తాను, నేను ఈ వర్క్ డైలీ చేస్తాను అంటే మరి అప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది చెప్పండి, ఐ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ డూనే కదా, మళ్ళీ చేస్తాను అంటే మళ్ళీ మెయిన్ వర్బ్ ఏమవుతుంది మనకు డూ. సో ఐ డూ దిస్ వర్క్ డైలీ, ఐ డూ దిస్ వర్క్ డైలీ, ఐ డూ దిస్ వర్క్ డైలీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ డూ ఉంది, మళ్ళీ మెయిన్ వర్బ్ డూ వస్తే మనకి ఏమవుతుంది, చిన్న సెంటెన్స్ ప్రాబ్లం అయిపోతుంది. ఐ డూ ఈట్ ఓకే, ఐ డూ రైట్ ఓకే, ఐ డూ రీడ్ ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది ఐ డూ మెయిన్ వర్బ్ డూ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ డూ ప్రాబ్లం అవుతుందా లేదా. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఒక డూని తీసేయాలి. అప్పుడు మనం ఏం చెప్తాం, ఐ డూ దిస్ వర్క్ డైలీ అంటాం. ఏం చెప్తాం, ఐ డూ దిస్ వర్క్ డైలీ అంటాం. అయితే మన ఇండియాలో ఏం చేశాము అంటే ప్రాబ్లం ఓన్లీ మెయిన్ వర్బ్ డూకి వస్తుంది. మన ఇండియాలో ఏం చేసినామంటే ప్రతి మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్ డూని తీయడం స్టార్ట్ చేసినాం. ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి కదా, చిన్నది ఏది హెల్పింగ్ వర్బ్ చిన్నది, కాబట్టి హెల్పింగ్ వర్బ్ తీసేయాలి, అక్కడ డూ తీసేయాలి. కాబట్టి మన కంట్రీలో ఏం చేసినామంటే ఓన్లీ డూకు ప్రాబ్లం అవుతుంది, మన కంట్రీలో ఏం చేసినాం అన్నిటికీ తీసేసినాం అనమాట. కాబట్టి సో ఐ డూ దిస్ వర్క్ ఏమవుతుంది చెప్పండి, ఐ డూ దిస్ వర్క్. ఇన్ ద సేమ్ వే ఐ డూ రీడ్ అన్ని వర్బ్స్కి తీసేయాలి డూ అనేది, ఇంకా దాన్ని అట్లా స్టార్ట్ చేసినాం మనం. కాబట్టి ఐ డూ రీడ్ ద న్యూస్ పేపర్ ఏమవుతుంది చెప్పండి, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఐ డూ గో టు కాలేజ్ ఏమవుతుంది చెప్పండి, ఐ గో టు కాలేజ్ అవుతుంది. లోపల డూ ఉంటుంది కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం అంతే. అట్లనే మనప్పుడు ఓన్లీ డూనే కదా తీయాల్సింది ఇక్కడ,
షీ డస్ రీడ్ ద న్యూస్ పేపర్ అంటే ఓన్లీ డూ తీసేస్తున్నాం. ఈఎస్ మిగిలిందా లేదా? మిగిలింది కాబట్టి ఈ ఈఎస్ అనేది వెళ్ళి అక్కడ వెర్బ్ పక్కన యాడ్ అవుతుంది. ఎందుకంటే షీ ఈఎస్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అనలేం కదా. ఈఎస్ అనేది ఏం చేస్తుంది అంటే ఎస్ రూపంలో కానీ ఈఎస్ రూపంలో కానీ ఐఎస్ రూపంలో కానీ బేస్డ్ ఆన్ ద వర్డ్ యాడ్ చేస్తాం. కాబట్టి షీ డస్ రీడ్ ద న్యూస్ పేపర్ ఏమవుతుంది చెప్పండి? షీ రీడ్స్ ద న్యూస్ పేపర్ అవుతుంది. ఏమవుతుంది మనకు అది? షీ రీడ్ ద న్యూస్ పేపర్ అవుతుంది. నెక్స్ట్ షీ డస్ గో టు కాలేజ్. డూ తీసేస్తాం కదా ఏ వెర్బ్కైనా సరే సింపుల్ ప్రెజెంట్లో. ఈఎస్ మిగిలింది కదా కాబట్టి ఇక్కడ మనకు ఈఎస్ వెళ్ళి అక్కడ పక్కన యాడ్ అవుతుంది. కాబట్టి షీ డస్ గో టు కాలేజ్ ఏమైతే చెప్పండి? షీ గోస్ టు కాలేజ్ అవుతుంది. అది షీ గోస్ టు కాలేజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ డూ డస్ వెళ్ళిపోతున్నాయి కదా. డూ వెళ్ళినప్పుడు వెర్బ్ పక్కన ఏమి యాడ్ కావట్లే. అదే డస్ ఎలిమినేట్ అయినప్పుడు ఏమవుతుంది? ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతుంది. కాబట్టి ఇందుకు మనకి ఏమవుతుంది అంటే సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఏం యాడ్ అవుతుంది? ఎస్ ఈఎస్ ఐఎస్ యాడ్ అవుతుంది. ఎందుకంటే లోపల డస్ ఉన్నట్టు మీనింగ్ అక్కడ. ఓకే, డస్లో డూని తీసేస్తాం కాబట్టి అదే అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి అందుకు మనకు అట్లా ఫ్రేమ్ అవుతూ ఉంటుంది. రైట్, కాబట్టి అది సో డస్ వచ్చినప్పుడు ప్రతిసారి మనకు అక్కడ ఎస్ఈఎస్ఐఎస్ యాడ్ అవుతుంది. కాబట్టి అది మనకు స్టాండర్డ్ స్ట్రక్చర్ లాగా మారిపోయిందా లేదా? సో స్టాండర్డ్ స్ట్రక్చర్ లాగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ అంటే ఏమని చెప్తారు చూడండి. ఇంకా అది రాసుకోవద్దు. డూ డస్ ప్లస్ V1 కాదు, ఇప్పుడు మారిపోయింది అనమాట మనకు. ఎందుకంటే అది ఎగ్జిస్ట్ కావట్లేదు కదా, తీసేసిన ఎలిమినేట్. బట్ ఏమవుతుంది చెప్పండి? సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ ఆఫ్ డూ డస్ వెళ్ళిపోయినాయి కదా. బట్ మనకి ఏమొచ్చింది? V1 సబ్జెక్ట్ ప్లస్ V1 కొన్నిసార్లు ఏమి యాడ్ కావచ్చు మనకు? ఎస్ ఈఎస్ ఐఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. అది ఇది కాన్సెప్ట్ అనమాట. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి, అల్టిమేట్గా ఉంటుంది. క్లియర్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? కాన్సెప్ట్స్ అర్థమైనప్పుడు మాత్రమే. బట్టి పట్టుకుంటూ పోతే అస్సలు రాదు. బట్టి పట్టకండి. ఓకేనా? అది సబ్జెక్ట్ ప్లస్ V1 SCS IS ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. డూ డస్ ప్లస్ V1 ఏమైందమ్మా? V1 SCS IS ప్లస్ ఆబ్జెక్ట్ అయింది. సేమ్ అంతే. సింపుల్ పాస్ట్ కూడా అంతే. సింపుల్ పాస్ట్ కూడా ఏమవుతుంది తెలుసా? యాక్చువల్గా చూడండి, ఇదే కదా మన స్ట్రక్చర్ ప్రకారం. ఐ డిడ్ ఈట్ ఎన్ యాపిల్, ఇదే కదా. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ ఇది. తిన్నాను అంటే మరి మీరు సేమ్ మళ్ళీ మెయిన్ వర్బ్ డూ పెట్టండి ఇక్కడ. ఎవరి దాంట్లోకనే ఐ డూ అన్నట్టు ఇక్కడ ఏమైంది? ఐ డిడ్ డూ అయింది. సో రెండు డూ ఫార్మ్స్ పక్క పక్కన రావద్దు. ఐ డిడ్ డూ దట్ వర్క్ అనకూడదు, ఐ డిడ్ దట్ వర్క్ అనాలి. రెండు మనకు సేమ్ వచ్చినాయి కాబట్టి మీరు దేన్ని తీసేస్తారు చెప్పండి? డిడ్ని తీసేస్తారు. ఏం తీసారు? డిడ్ని తీసేస్తారు. మరి డిడ్ని తీసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకు సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చరే వస్తుంది. ఎల్లాక డూ తీసేస్తే మనకు ఓకే మంచిగానే ఉంది. కానీ ఇక్కడ డిడ్ని తీసేస్తే ఏమవుతుంది? మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కావట్లేదు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కావట్లేదా? మళ్ళీ ఏ సెంటెన్స్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. మనకు పాస్ట్ కావాలి కదా, కొంచెం పాస్ట్ కావాలి కాబట్టి ఈ V1ని కాస్త ఏం చేస్తామంటే V2 లాగా చేంజ్ చేస్తాం. V1 కాస్త ఏం చేస్తాం మనం? V2 లాగా చేంజ్ చేస్తాం. సో హెల్పింగ్ ఆఫ్ ఎగిరిపోయింది. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ ఏమొస్తుంది? ఇక్కడ V2 వస్తుంది. కాబట్టి మనకు అప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్లో మనకి ఏమవుతుంది? సో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లేస్లో మనకి ఏమొచ్చింది చెప్పండి? V2 వచ్చింది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అనేది దేని ప్లస్ వచ్చింది? డిడ్ ప్లస్ V1. డిడ్ వస్తే V1 ఉండాలి, కానీ డిడ్ లేకపోతే V2 ఉండాలి సింపుల్ పాస్ట్లో. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిడ్ వస్తే V1 ఉండాలి, డిడ్ లేకపోతే V2 ఉండాలి. రైట్, కాబట్టి ఈ రెండు టెన్స్లు మనకి ఇలా మారిపోతాయి. అంతే, ఈ రెండే మారిపోతాయి. ఎందుకంటే డూ డస్ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ రెండు మారిపోతాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అది మీరు ఎప్పుడైనా ఎట్లా గుర్తుపట్టాలి తెలుసా? హెల్పింగ్ వర్బ్ కనిపిస్తలేదు అనుకోండి. హెల్పింగ్ వర్బ్ కనిపిస్తలేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు రెండు టెన్స్లో అయ్యే ఛాయిస్ ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ కావచ్చు, సింపుల్ పాస్ట్ కావచ్చు. అక్కడ V1 కనిపిస్తేనేమో సింపుల్ ప్రెజెంట్, V2 కనిపిస్తే సింపుల్ పాస్ట్. అంతే, వెరీ సింపుల్. ఓకేనా? ఇవి మీకు ఇప్పుడు ఇది రాసుకోండి స్ట్రక్చర్స్ అన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది 10 టెన్స్లకు అదే ఉంటుంది. 2 టెన్స్లకు మాత్రమే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు స్ట్రక్చర్ ఎలా ఉండాలో? అది ఇది మనకు స్ట్రక్చర్స్ అంట. ఇవి మనం ఏమంటాం చెప్పండి? స్ట్రక్చర్స్ అంటాం. సో ఇది నేర్చుకున్నారంటే మీకు వాయిస్ టాపిక్, స్పీచ్ టాపిక్ చాలా చాలా ఈజీ అయిపోతుంది అమ్మ. ఇది నేర్చుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ మీకు. అర్థమైందా? మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఎట్లా అంటే ఈ టెన్స్, ఈ సెంటెన్స్ ఏ టెన్స్ కిందకి వస్తుంది అని, అలా కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. యూ డోంట్ వరీ. ఓకేనా? ఒకసారి మీ యొక్క సక్సెస్ అడిగినప్పుడు ఎట్లా చూసుకోవాలి చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం అనుకోండి. పర్ఫెక్ట్ అన్న కాబట్టి మెయిన్ వర్బ్ ఏం యూజ్ చేసుకోవాలి? V3 యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్ఫెక్ట్ అన్న కాబట్టి ఏ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి? హెల్పింగ్ వర్బ్స్లో హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ అంటున్నాయి కాబట్టి ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్సే కదా, అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు హ్యాడ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నప్పుడు విల్ హ్యావ్ షల్ హ్యావ్ ప్లస్ V3.
నెక్స్ట్ కంటిన్యూస్ అన్నాను అనుకోండి, పాస్ట్ కంటిన్యూస్ అన్న, కంటిన్యూస్ అనగానే మెయిన్ వర్బ్ V4 ఫిక్స్ చేయండి అక్కడ. మరి కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్సే కదా, బీ ఫార్మ్స్లో ఏమేమి వస్తున్నాయి మనకి, యామిజాల్ వాజ్ వర్లు వస్తున్నాయి. పాస్ట్ అంటే మనం ఓన్లీ వాజ్ వర్లేగా యూజ్ చేసుకునేది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ యామిజాల్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. ఓకేనా. అదే సింపుల్ ప్రెజెంట్లు స్ట్రక్చర్లు గుర్తున్నాయి కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 SES ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సింపుల్ ఫీచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. లాస్ట్ ఏంటివి, లాస్ట్ వాటికి మనకి ఏమున్నాయి చూడండి ఇక్కడ, సారీ ఇది రఫ్ అయిపోయింది. లాస్ట్ వాటికి ఏమున్నాయి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. ఇవి స్ట్రక్చర్స్, ఓన్లీ స్ట్రక్చర్సే చెప్పిన మీకు. దీని యొక్క యూసేజ్ మొత్తం టెన్సెస్ ఇన్ డెప్త్లో ఉంటుంది మీకు. కంప్లీటెడా, అర్థమైంది కదమ్మా. ఇది మీకు టెన్సెస్లో ఫస్ట్ క్లాస్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఈ స్ట్రక్చర్స్ అర్థమైతే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో చాలా మీరు ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చూసినాం, టెన్సెస్ అనేది చూడగానే ఎందుకు ఈ టెన్సెస్ టాపిక్ మనకు ఉంటుందో చూసినాం, సెంటెన్స్ క్లాసిఫై చేసుకోవడం కోసం. తర్వాత బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ వీ కెన్ డివైడ్ సెంటెన్స్ ఇంటూ 3 టైప్స్, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. దోస్ ఆర్ కాల్డ్ టెన్సెస్ ఓన్లీ. ఆ టెన్సెస్ మనకు 12 ఎట్లా ఉన్నాయో చూసినాం. తర్వాత మనం ఇది కూడా చూసాం, రైట్. అయితే మీరు ఈ ప్యాటర్న్ రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ టెన్స్ పేరు రాసి స్ట్రక్చర్ రాయండి. సింపుల్ ప్రెజెంట్ దాని కింద స్ట్రక్చర్ బాక్స్లో రాయండి, సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ రాయండి, సింపుల్ ఫ్యూచర్ బాక్స్లో స్ట్రక్చర్ రాయండి. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ కంటెన్స్, పాస్ట్ కంటెన్స్, ఫ్యూచర్ నేమ్ రాసి దాని కింద బాక్స్లో స్ట్రక్చర్ రాయండి. ఓకేనా, ఇది మీకు స్ట్రక్చర్స్ అమ్మ. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఒక్కొక్క టెన్స్ని డీటెయిల్గా చెప్తా. అసలు టెన్స్ అన్నప్పుడు ఒక టెన్స్ చూసేటప్పుడు ఏమేమి కంప్లీట్ చేయాలి, ఒక టెన్స్ కంప్లీట్ చేయాలంటే ఏమేమి చూడాలి. ఓకేనా, టెన్సెస్ ఇంకేమైనా టైప్స్ ఉంటాయా అవన్నీ చూసి సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్క టెన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మాత్రం నాకు టైం ఇవ్వండి అంతే, టైం ఇన్వెస్ట్ చేయండి. నా క్లాసెస్లో ఒక్క మార్కు కూడా పోతుంది. SSCలో ఇంగ్లీష్లో 50కి 50 మార్కులు వస్తాయి నా క్లాసెస్ కనుక సరిగ్గా చూస్తే. ఓకేనా, SSC జాబ్ సాధించడం మీ టార్గెట్ పెట్టుకోండి, ఈజీ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మనకి SSC GD కానిస్టేబుల్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్. ఓకేనా, సో ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని మీకు ఓన్లీ 99 రూపీస్కే సో మన యాప్లో అనేది రెడీగా ఉంది. మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ ఉంటుంది, ఈ మన యాప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే 40 days వ్యాలిడిటీ తోటి ఓన్లీ 99 రూపీస్కే. ఓకేనా, సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి, రైట్. కోర్స్ అనేది మీకు అల్టిమేట్గా ఉంటుంది, ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అనమాట. ఓకేనా, ఫుల్గా అప్డేటెడ్ కోర్స్ అనమాట ఈ కోర్స్ అనేది. కాబట్టి సో కంపల్సరీ బై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా, ఎందుకంటే ఎంతోమంది తెలియక చాలామంది ఏంటంటే వేరే కోర్సు తీసుకుంటారు. మీరు అల్టిమేట్ కంటెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, గ్రామర్ ప్లస్ వొకాబులరీ. ఓకేనా, అవన్నీ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో కంపల్సరీ కోర్సుని బై చేయండి. థ్యాంక్ యూ.